హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చిన్న చేపల పులుసు అయితే ఎలా పెడతానో చూపిస్తాను. కానాగడతలు చిన్నవని చెప్పారండి ఇవి, కానీ కానాగడతలు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇగర్ కన్నా. నేనైతే ఎప్పుడు కానాగడతలు చేపలు ఇచ్చుకున్న చిన్న చేపల పులుసు అయితే పెడతాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. వండుకునేలా వండుకుంటే ఇంకా బాగుంటుంది. సరే ప్రాసెస్లోకి వచ్చేద్దామా. ఫస్ట్ అయితే ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకుని ముందు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకొని మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాం కదండి, అది కూడా బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. సారీ, నేను కారం ఉప్పు వేయడం స్కిప్ అయిపోయింది. నేను తీయడం మర్చిపోయానో ఏంటో, కానీ ఎలా పోయిందో పోయింది, ఏమనుకోకండి, సారీ. సో అది బాగా వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలంటే ఆయిల్ అయితే ఆ ముద్ద నుంచి సపరేట్ అవ్వాలండి. బాగాని ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, దాని నుంచి ఆయిల్ వదిలేసి సపరేట్ అయిపోవాలి. అప్పుడు కానీ కూర బాగోదు. ఈ రకంగా వేయించుకోండి. కూర బాగోకపోతే నాకు కామెంట్ చేయండి. సో ఇలా అయితే వేయించుకున్నాక కొత్తిమీర వేసుకుని ఒక్కసారి మళ్ళీ ఒక 5 మినిట్స్ వేపుకుని ఇంకేముందండి, పులుసు పోసేసుకోవడమే. పులుసు పోసుకున్న తర్వాత బాగా అటు ఇటు తిప్పుకోవాలి. పులుసు పోసుకున్న తర్వాత వన్స్ ముక్కలు వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టద్దు. గరిటె పెడితే ముక్కలు విడిపోతాయి. ఈ చేపలు వేపుకుని అంత ఉండదండి. వేపుకుంటే ఉన్న కండ కూడా పోతుంది. అందుకని నేను ఇలా అయితే వేసేసాను. సో ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి. వేపితే అది వేరే టేస్ట్ వస్తుంది. న్యాచురల్గా దీన్ని పట్టే రుచి రాదు. కొత్తిమీర వేసుకుని ఒక్క ఉడకక మూత పెట్టేయాలండి. మూత పెట్టి తర్వాత మూత తీస్తే ఒక 50% ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టకూడదండి. 50% ఉడకక తర్వాత మూత తీసే ఉంచాలి. ఇంతేనండి, కానాగడతల పులుసు అయితే రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వంటలు కలితే చెప్పండి. ఓకే, బాయ్.